యూకేలో దాదాపు 200 కంపెనీలు 4 డే వీక్ వర్క్ కల్చర్ తీసుకొచ్చాయి. లండన్‌లోనే దాదాపు 59 కంపెనీలు ఈ 4 డే వీక్ వర్క్ కల్చర్ తీసుకొచ్చాయి. అంటే మనం అనుకోవచ్చు 4 డే వీక్‌లో డైలీ ఎక్కువ అవర్స్ పని చేయాలేమో అని. అవసరం లేదు. 8 అవర్సే పర్ డే, 4 డేసే వీక్‌లో పని చేయటం అన్నమాట. ఇది డెవలప్డ్ కంట్రీస్‌లో పెద్ద చర్చ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. డెవలపింగ్ కంట్రీస్‌లో కూడా పెద్ద ఫ్యూరోర్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో రైట్ టు డిస్కనెక్ట్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్. వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎంప్లాయర్స్‌తో డిస్కనెక్ట్‌లో ఉండటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఈ హక్కుల గురించి మాట్లాడారు. ఇలా చాలా దేశాల్లో ఈ హక్కుల గురించి బాగా అంటే బాగా చర్చలోకి వస్తుంది. ముఖ్యంగా హై ఇంటెన్స్ జాబ్స్, హైగా మనం బ్రెయిన్ పెట్టి బ్రెయిన్ అప్లై చేయాల్సిన జాబ్స్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా చర్చ నడుస్తుందన్నమాట. భారతదేశంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు దీని మీద మాట్లాడారు. వాళ్ళు ఎంప్లాయర్ సైడ్ మాట్లాడారు. ఒకటి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు 70 అవర్స్ పర్ వీక్ పని చేయాలి. అప్పుడే ఇండియా గ్రో అవుతది. ఇండియాలో ప్రొడక్టివిటీ పెరుగుద్దని చెప్పి. ఎల్&టి చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు ఆయన 90 అవర్స్ పర్ వీక్ పని చేయాలని చెప్పారు. ఇంట్లో ఆదివారాలు కూర్చొని ఏం చేస్తాం? వైఫ్ మొహం పొద్దాక ఎలా చూస్తాం అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. అయితే వీటన్నిటిపైన చాలా పెద్ద విమర్శ వచ్చింది సోషల్ మీడియాలో. ఇవన్నీ పక్కన పెడితే చైనాలోనే చూద్దాం. 996 వర్క్ కల్చర్ అనమాట. పొద్దున్న 9కి మొదలెడితే సాయంత్రం 9 వరకు వారం మొత్తం పనిచేయాలి 6 రోజులు అనమాట. ఇది చైనీస్ వర్క్ కల్చర్. జపాన్‌లో కూడా కరోషి అని చెప్పి అక్కడ వర్క్ కల్చర్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ పని చేసి బాగా అట్రిషన్ వచ్చి ఇక పని చేయలేక ఓపిక లేక డెస్క్ దగ్గరే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఈ కరోషి అంటే స్ట్రెస్ కాజ్డ్ బై ఓవర్ వర్క్ అనమాట. ఇది జాపనీస్ స్టైల్. ఇంకా కొరియాలో ఒక రోబో ఆఫీసర్ మున్సిపాలిటీలో పనిచేసే ఒక రోబో ఆఫీసరు తను చెప్పే పని చేయలేక దూకేసి సూసైడ్ చేసుకుందంట. ఇలా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్‌లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బాగా చర్చ వస్తుందన్నమాట. అయితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వర్క్ అనేది హాబీ అయిపోద్ది. ఈ 9-5 జాబ్స్ ఏవైతే ఉన్నాయో పొద్దున్నే లేవటం, మనం లంచ్ బాక్స్ కట్టుకుని బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కెళ్ళటం, 5:00కో, 6:00కో, 7:00కో ఆఫీస్ ఎండ్ చేసి తిరిగి రావటం. ఈ కల్చర్ పోద్దంటున్నారు. లింక్డ్ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్‌మన్ ఒక మాట అన్నారనమాట. బై 2034 వచ్చేసరికి మనకసలు ఇలాంటి పరిస్థితులే ఉండవు. రోజు పొద్దున్న లేసి సాయంత్రం వరకు చేసే జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. ఏఐ వచ్చేస్తదని చెప్పారనమాట. అయితే యూకేలో ఈ 4 డేస్ పర్ వీక్ అంటే వారంలో 4 రోజులే పని అనే అంశం మీద 18-34 ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న చాలామంది యువత ఏం చెప్పారంటే, మాకు 4 డేస్ పర్ వీకే కావాలి. మిగతా పాత స్టైల్ 5 డేస్ పర్ వీక్ మేము వెళ్ళము అని చెప్పి 80% పైన యువత చెప్పారనమాట. అంటే వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి. మెంటల్ హ్యాపీనెస్ కావాలి. లివింగ్ హ్యాపీలీ అండ్ మోర్ ఫుల్‌ఫిల్డ్ లైఫ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్రిచ్ అవ్వాలి. మనం బతికేది జీవించడం కోసం కూడా పని చేయడం కోసం మాత్రమే కాదన్నట్లు వాళ్ళు మాట్లాడారనమాట. ఓవరాల్‌గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్‌లోను, డెవలపింగ్ కంట్రీస్‌లోను పెద్ద చర్చే జరుగుతోంది. చాలా డెవలపింగ్ కంట్రీస్‌లో మెంటల్ హెల్త్ అనే దాని మీద ఎక్కువ చర్చ మొదలైంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ స్టార్ట్ అయిందనమాట. మేజర్‌గా వర్క్ ప్రెషర్‌కి, టీఎఫ్ఆర్‌కి టోటల్ ఫర్టిలిటీ రేట్‌కి కూడా సంబంధం ఉంది. పాపులేషన్ మరియు బర్త్ రేట్ మీద దీని ప్రభావం పడుతుందని చెప్తున్నారు నిష్ణాతులు. ఎక్కడైతే ఎక్కువ అవర్స్ వర్కింగ్ ఉందో అక్కడ టీఎఫ్ఆర్ బాగా పడిపోతుంది. బర్త్ రేట్స్ పడిపోతున్నాయి. కొత్తగా పుట్టే పిల్లలు కూడా తగ్గిపోతున్నారని చెప్తున్నారనమాట. సో, మెంటల్ హెల్త్ ఇష్యూస్. రెండోది ఇంకొక పెద్ద విషయం రివెంజ్ క్విట్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. అంటే వర్క్ ప్రెషర్ తీసుకోలేక లేదా వేజెస్ పెరక్క జాబ్ మానేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. దీన్నే రివెంజ్ క్విట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది డెవలప్డ్ కంట్రీస్‌లో.